శ్రీనివాస మంగాపురంలోని లలితాపీఠంలో హిందూ ఉపాధ్యాయ సమితి ఆధ్వర్యంలో మునివాహన సేవ వేడుక నిర్వహించారు. హిందువులందరూ ఒకటేనన్న ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘ జాతీయ అధ్యక్షుడు మహేష్ డేగల భుజాలపై నాగరాజన్ మునిస్వామిని కూర్చోపెట్టుకుని లలితాపీఠంలోని దివ్య దేవాలయ ప్రవేశం చేశారు. అమ్మవారికి అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ సమాజంలో వివక్షకు తావులేదని, అప్పట్లో బ్రిటిష్ పాలకులు చూపిన వివక్షతోనే చీలికలు వచ్చాయని మహేష్ విమర్శించారు. దీన్ని వ్యతిరేకిస్తూ హిందూ ఉపాధ్యాయ సమితి ఆధ్వర్యంలో సారంగముని దేవాలయ ప్రవేశం చేసిన తరహాలో నాగరాజన్ మునిస్వామిని దివ్య దేవాలయ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. చేయడం జరిగింది. మునివాహన సేవ అంటే హిందూ సమాజంలో ఎటువంటి వివక్షత లేదు, అందరికీ సమానమైన దేవాలయ ప్రవేశ హక్కు ఉందని మాటలతో కాదు చేతులతో చేసేటువంటి పని హిందూ ఉపాధ్యాయ సమితి ఈరోజు మా తిరుప్పారు గౌరవనీయులు మునిస్వామి నాగరాజన్ తిరుప్పారు గారిని నేను భుజాలపైన మోస్తూ ఈరోజు గుడి ప్రవేశం చేయడం జరిగింది. ఇది అద్భుతమైన ఘట్టం. భారతదేశం ముఖ్యంగా రాయలసీమ చరిత్రలో ఇదే ప్రథమం. కాబట్టి హిందూ సమాజంలో విడగొట్టే వాళ్ళు ఎన్నో మాట్లాడతారు. వర్ణ వ్యవస్థ, తర్వాత ఈ కులాలు అనేటువంటివి బాధలు మనం సృష్టించింది కంటే బ్రిటిష్ వాళ్ళు కులాలు ఎక్కువ సృష్టించి మనకి ఎక్కువ సమస్యలు చేశారు. ఈ వర్ణ వ్యవస్థ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశాన్ని ఆ రోజు చెప్పినటువంటి గీతా దారుడు కృష్ణుడు చెప్పినటువంటి మాటలు నేను ఏం చెప్తున్నానంటే అది హిందూ సమాజానికి గొప్పదనానికి ప్రతీక. బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టు కులాలు కుంపట్లు కాదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మన మునిస్వామి నాగరాజన్ గారిని మనం ఆలయ ప్రవేశం చేయడము, భుజాలపైన ఆ రంగనాథుడిని ఎలాగైతే శ్రీరంగంలో సారంగముని తిరుపారని తెచ్చుకొని వచ్చాడు వేల సంవత్సరాలకు ముందు, అదే కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. హిందూ సమాజంలో వివక్షత నశించాలనే ఏకైక కంకణం కట్టుకొని మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. స్వతహాగా ఏ వేదంలోనూ, ఏ పురాణంలోనూ, ఏ ఇతిహాసంలోనూ కులము మతం అనేటటువంటి ఆ పదం ఎక్కడా లేదండి. విదేశీయులు భారతదేశంలోకి వచ్చి మనకు విభేదాలు సృష్టించి అనేక మనలో భేదాలు సృష్టించారు. అంతేకాని భారతదేశంలో ఎక్కడా కూడా సరే కులం అనే ప్రసక్తి లేదు. మేము యువకులం అండి, ఈ దేశానికి సేవకులం. అంతేగాని కులం పేరుతో పొట్లాడుకునేటటువంటి వాళ్ళం కాదు. మేమంతా ఈ దేశానికి, ఈ భరతమాతకు సేవకులం. జై బోలో భారత మాతకు, జై బోలో భారత్.